అర్థమైందంట. సరే, మరియమ్మ దేవతనా లేకపోతే యేసుక్రీస్తు దేవుడా? మీరు ఆల్రెడీ ఇవి అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. మానవుడిగా ఈ భూమి మీద ఆయన అవతరించాల్సి వచ్చినప్పుడు మానవులలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కదా. మరియని ఎంపిక చేసుకున్నాడు. మరియ దేవత కాదు. కాదు, దేవత కాదు. మరి దేవత అని పూజించేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రవక్తగా ఒక ఆయన పిలువబడ్డప్పుడు ఆయన వాక్యాన్ని ప్రవచిస్తాడు. ఆవిడ వాక్యమైనవని కనింది. ప్రవక్తలతో సమానంగా గౌరవించాలనుకుంటే గౌరవించండి, కానీ దేవునితో పక్కన కూర్చుని పూజించొద్దు. అది చాలా పెద్ద తప్పు బైబిల్ ప్రకారం. ఓకే, అంటే దేవుడికే జన్మనిచ్చింది అని అంటే ఆమె దేవతనే అయి ఉండాలి అని చెప్పేసి పూజించడం తప్పేమో మనిషి అభిప్రాయం. అది మనిషి అభిప్రాయం. ఇప్పుడు తల్లిని మించిన దైవం ఉన్నదా అనే క్వశ్చన్ ఉంది ఒకటి. నిజానికి తల్లిని చేసింది దేవుడు, మించిన వాడే ఆయన. అసలు తల్లిలో తండ్రిలో అంత మమకారాన్ని పెట్టిందే దేవుడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనం ముందు పెట్టిందే దేవుడు. అది చూస్తే మనకు దేవుడు గుర్తుకు రావాలని మనం మొత్తం కల్పించుకొని అసలైందని గుర్తించడం మానేసి. అంటే ఇప్పుడు మీరు అంటున్నాడు, మీరు చెప్పినటువంటి అంశంలో సిలువకు పూజ చేయొచ్చా, ప్రేయర్ చేయొచ్చా? నేను అదే చెప్తున్నాను, చేయకూడదు. చేయకూడదు. మరియకు పూజ చేయకూడదు. చేయకూడదు. ప్రేయర్ కూడా చేయకూడదు. ఓకే.